సంతానం కోసం దంపతులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ పిల్లల కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. నమ్మి వెళితే పిల్లలు పుడతారన్న గ్యారంటీ కూడా లేదు. దంపతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు గుంజడమే కాకుండా ఎన్నో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో ఒక మహిళకు భర్త వీర్య కణాలతో కాకుండా మరో వ్యక్తి వీర్య కణాలతో సంతానం కలిగించారు అక్కడున్న డాక్టర్స్. దీంతో బాధిత దంపతులు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే, పిల్లల కోసం సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను ఆశ్రయించిందో మహిళ. తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని కోరింది. దీంతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో ట్రీట్మెంట్ తీసుకున్న మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది. బాలుడు ఎదుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు రావడంతో టెస్టులు చేయించారు. టెస్టుల్లో బాలుడికి క్యాన్సర్ అని తేలటంతో దంపతులు షాక్ అయ్యారు. 2 ఏళ్ల బాబుకి క్యాన్సర్ రావడంతో అనుమానంతో DNA టెస్టులు చేయించారు. దీంతో శిశువు DNA వేరే వారిదిగా తేలటంతో దంపతులు షాక్ అయ్యారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై 2 రోజుల క్రితం గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో తనిఖీలు చేశారు. సెంటర్ లో పెద్ద మొత్తంలో వీర్యం శాంపిల్స్ గుర్తించారు. కొందరు యువకులకు డబ్బు ఆశ చూపి వీర్యం సేకరిస్తున్నట్లు తెలిపారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ యజమాని నమ్రతను నార్త్ జోన్ పోలీసులు విజయవాడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. 9 ఏళ్ల క్రితమే సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ను అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా అనుమతులు పొంది మళ్లీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఎంతమందికి ఇలా ట్రీట్మెంట్ చేశారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో రెవెన్యూ, వైద్య శాఖ అధికారులతో కలిసి తనిఖీలు చేశామన్నారు నార్త్ జోన్ డీసీపీ రేష్మి పెరుమాళ్. చాలా పెద్ద నెట్వర్క్ ఆపరేట్ చేస్తున్నారని కూడా తెలిపారు. ఇతర రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉందన్నారు. పెద్ద ఎత్తున అక్రమాలు గుర్తించామని తెలిపారు. ఈరోజు మాకు ఒక గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఒక మెడికల్ క్లినిక్, ఫర్టిలిటీ క్లినిక్ రిలేటెడ్ కంప్లైంట్ వచ్చింది. సో ఆ కంప్లైంట్ గురించి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ఉంది. ప్రెసెంట్లీ దీంట్లో ఈ క్లినిక్ కి రిలేటెడ్ కొన్ని అంశాల్లో ఏదైనా కమర్షియల్ సరోగేసీ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే IVF ట్రీట్మెంట్ ఇల్లీగల్ గా చేస్తున్నారా, ఇట్లాంటి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. సో దీని గురించి వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు DMHO సైడ్ నుంచి మెడికల్ టీమ్స్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ సైడ్ నుంచి టీమ్స్ అందరు కలిసి ఒక జాయింట్ వెరిఫికేషన్ ఇప్పుడు చేస్తున్నాము. ఫర్దర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్, ఇంట్లో ఎంతమంది అక్యూజ్డ్ ఉన్నారు అండ్ అన్ని డీటెయిల్స్ అని మేము వీ విల్ గివ్ ఇట్ టు మీడియా అండ్ పబ్లిక్ షార్ట్లీ. ప్రెసెంట్లీ ఇప్పుడు ఈ కేసులో ఓన్లీ థింగ్ వీ కెన్ టెల్ ఇస్ దీంట్లో కొంచెం మల్టీ స్టేట్ యాంగిల్స్ ఉన్నాయి. సో అది అన్ని రకాలుగా వీఆర్ డూయింగ్ ప్రాపర్ వెరిఫికేషన్. వెరీ సూన్ వీ విల్ గివ్ ఆల్ డీటెయిల్స్ టు మీడియా. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. సికింద్రాబాద్లో ఉన్నటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఒక దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం ఇక్కడికి ఒక కుటుంబం అయితే వచ్చింది. గత కొద్ది రోజులుగా కూడా వాళ్ళకి వివాహం అయి కూడా వైవాహిక జీవితంలో పిల్లలు లేక ఇబ్బంది పడుతూ ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ని కూడా ఆశ్రయించారు ఒక ఇద్దరు దంపతులు అయితే సుమారుగా 2 సంవత్సరాల క్రితం ఈ 2.5 సంవత్సరాల క్రితం అయితే ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ని కూడా వాళ్ళు ఆశ్రయించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ దంపతులు ఇద్దరు కూడా అయితే ఆ ఇద్దరి దంపతులకి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా అంటే IVF ద్వారా కూడా పిల్లలు పుట్టేలా చేస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులు అయితే చెప్పుకొచ్చినట్టుగానే తమ భర్త సెమెన్ నుంచి అంటే తమ భర్త వీర్యం నుంచే టెస్ట్ ట్యూబ్ బేబీ తన గర్భంలోకి ఇంజెక్ట్ చేయాలంటూ కూడా ఆ దంపతులు చెప్పినప్పటికీ కూడా తన భర్త వీర్యంతో కాకుండా వేరొకరి వీర్యంతో ఈ యొక్క బిడ్డని ఆ గర్భంలోకి అంటే ఆ వీర్యాన్ని ఆ దంపతుల గర్భంలోకి ఆ మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టగా ఆ బాబు పుట్టినటువంటి బాబుకి అనేక రకమైనటువంటి రోజుకొక ఆరోగ్య సమస్య రావడం వల్ల ఇద్దరు దంపతులు కూడా పూర్తిగా ఆందోళన చెంది ఏంటి అసలు ఈ బాబుకి ఇన్ని సమస్యలు వస్తున్నాయని చెప్పి కూడా గత 2 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి బాబుకి మొత్తం పూర్తిగా ఆరోగ్య పరీక్ష అంటే మొత్తం వైద్య పరీక్షలు నిర్వహించగా బాబుకి క్యాన్సర్ ఉన్నట్టుగా తెలిసింది. ఈ క్యాన్సర్ ఉంది డయాగ్నోస్ అయిందని తెలిసిన తర్వాత ఒకసారి DNA టెస్ట్ చేయించారు. అలాగే అంటే తల్లిదండ్రులకి అలాగే వారి తాతలకి తాతలకు కానీ వారి యొక్క
ఇటు తల్లికి సంబంధించినటువంటి బంధువులకి కానీ అటు తండ్రికి సంబంధించినటువంటి బంధువులకి కానీ ఎవరికైనా ఈ యొక్క వ్యాధి ఉందా అన్నట్టుగా కూడా వైద్యులు పరీక్షలు చేసినప్పుడు అసలు బాబు డిఎన్ఏ పేరెంట్స్తో మ్యాచ్ కావట్లేదు అన్నటువంటి నిజం అయితే బయటపడింది. ఒక్కసారిగా ఈ నిజాన్ని తెలుసుకున్నటువంటి ఆ ఇద్దరు తల్లిదండ్రులు కూడా కంగు తిన్నటువంటి పరిస్థితి కనిపించింది. అసలు తమ భర్త వీర్యంతో నీకు గర్భధారణ చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి సృష్టి ఏదైతే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఉందో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇప్పుడు వేరొకరి వీర్యంతో నాకు గర్భధారణ చేశారన్నటువంటి నిజాన్ని ఆవిడ తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా ఆందోళనకై చెందినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ దందా రోజు రోజుకు ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా సృష్టి అనేటువంటి ఫెర్టిలిటీ సెంటర్ ఏదైతే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఉందో ఇక్కడ గతంలో కూడా చాలా ఆరోపణలు ఎదుర్కొన్నది. 9 సంవత్సరాల క్రితం ఒకసారి హాస్పిటల్ని సీజ్ చేశారు. అయినప్పటికీ కూడా మళ్ళీ యథేచ్ఛగా ఈ హాస్పిటల్ కార్యకలాపాలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఒక్కసారి ఈ బిల్డింగ్ ఓవర్ వ్యూ చూసుకున్నట్లయితే ఇది అసలు ఆసుపత్రి అంటే ఎవరు కూడా నమ్మేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉండదు. ఎందుకంటే ఏదో ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో ఒక కమర్షియల్ అపార్ట్మెంట్లో ఏదో ఒక చిన్న రూమ్ తీసుకొని హాస్పిటల్ పెట్టినట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఆసుపత్రికి సంబంధించినటువంటి ఏ నమూనా కూడా ఈ బిల్డింగ్లో అయితే కనపడదు. కేవలం ఒక బోర్డు తప్ప మిగతా ఏది కూడా కనపడదు. అలాగే ఈ మొత్తం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు పూర్తిగా 5 ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు హైదరాబాద్లోను, అటు నెల్లూరులోను, అలాగే ఇటు విజయవాడతో పాటు అటు వైజాగ్లో కూడా ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా రేపు నార్త్ జోన్ పోలీసులు అయితే వెల్లడించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు ఇప్పటికే ఈ యొక్క సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో అయితే ఇప్పటికే సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజుతో విజయ్ బిగ్ టీవీ సికింద్రాబాద్.